విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి రాలేదు, చాలా ముఖ్యాంశాలు మాట్లాడదామని వచ్చానమాట. ఈటీవీలో వస్తాయి నైట్ 9 అయితే ముఖ్యాంశాలు, కానీ ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ అయితే తన షార్ట్స్లోనే మనకు చాలా ముఖ్యాంశాలు చెప్తూ ఉంటారనమాట, వాళ్ళ రూమ్లో జరిగేవి. ఆయన ఎవరో కాదు, తన కామెడీ టైమింగ్తో మనందరినీ నవ్విస్తూ తను చూడడానికి గాలికి ఎగిరిపోయేలా ఉన్న యూట్యూబ్లో పదిలమైన ఒక స్థానాన్ని పొందుపరుచుకున్న కేఎన్టీ కిట్టు ఛానల్ నుంచి శ్రీకృష్ణ గారు నాతో పాటు ఉన్నారు. కృష్ణ గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, సారీ విషయాలు కాదు ముఖ్యాంశాలు మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తున్నాను కదా, ఇంకొంచెం బాగున్నాను. నేను కూడా. ఓకే, కే అంటే కిట్టు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్ పేరు? అంటే ఇప్పుడు దీనికి ముందు కూడా చాలా డిఫరెంట్ నేమ్స్ ట్రై చేశా. ఓకే, దానికన్నా ఇది ఆల్రెడీ నేను బ్లాగ్ స్టార్ట్ చేయకముందు నుంచి ఈ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఇది కొంచెం సౌండింగ్ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా సింపుల్గా ఉందని చెప్పని ఇదే ఫిక్స్ చేశాను, క్లిక్ అయింది. అదే ముందు ఇంకా చాలా ట్రై చేశాను, అవి నాకేం నచ్చలేదు, వాటికన్నా ఇదే బెటర్ అనిపించింది, ఇంక ఇలాగే పెట్టేసి. ఎవరి ఐడియా ఇది? నాదే. కే అంటే కిట్టు అని పెట్టుకోవాలని మీరు 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ 6 lakhs దాకా వచ్చేసినట్టున్నారు కదా. 1 year అవ్వలేదు, నెక్స్ట్ మంత్కి అవుతుంది. నెక్స్ట్ మంత్కి 1 year. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇంత ఫాస్ట్గా ఎలా అసలు? ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 yearలో అట్లీస్ట్ ఒక 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలు అనుకున్నా. 3rd year స్టార్ట్ చేశాను నేను. ఈ ఫైనల్ ఇయర్కి వచ్చేలోపు ఒక 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలు అనుకున్నా. స్టార్ట్ చేసిన 6 monthsలోనే 1 lakh అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా రీచ్ వచ్చింది. ఓకే, జస్ట్ మీ వాయిస్కే ఫ్యాన్స్ ఉన్నారా, లేకపోతే మీ టీము అందరికీ? మీ అందరికీ అలా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరిని ఇష్టపడతారు. ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరిని ఇష్టపడతారు. కామెడీ కదా మెయిన్ జోనర్? మెయిన్ కామెడీ. ఓకే, ఏ ఊరు మీది? ఎన్వి పాలెం అనే విలేజ్, అమరావతి దగ్గర. అమరావతియా? ఓకే, మా ఇప్పుడు రాజధాని అనలేమేమో, సర్లేండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇంకా బీటెక్ చదువుతున్నారు? ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఫైనల్ ఇయర్. అబ్బో, యూట్యూబ్ అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఫైనల్ ఇయర్ అయిపోలేపు సక్సెస్ఫుల్ అయిపోయారు కూడా. ఇంకా అవ్వాలి. ఇంకా అవ్వాలా? ఏంటి మీ గోల్ ఏంటి? ఫిలిమ్స్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సినిమాలో యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, మామూలుగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నైస్. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? అమ్మ ఫార్మరే, నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఓ, మీ మదర్ చాలా చిన్నగా కనిపిస్తారు, నేను చాలా వీడియోస్లో చూసాను. మీకు అక్క మాదిరి ఉంటారా? అదే కామెంట్స్ చేశారు చాలా మంది, మా అమ్మకి చెప్తే నవ్వుకుంటుంది. నవ్వుకుంటారా? చదువుతారా ఎప్పుడైనా కామెంట్స్? నేను చెప్తాను. మీరే చెప్తారా? ఈ యూట్యూబ్ పెడుతున్నా అనే విషయం చెప్పారు అప్పుడు? అంటే ఇంతకుముందు యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను నార్మల్ వీడియోస్ చేసేవాడిని, డాన్స్ రీల్స్ ఇలాంటివి చేసేవాడిని. ఓకే, అవి తెలియదు ఎవరికి, అది పెద్ద వైరల్ అయ్యే కాదు. యూట్యూబ్ ఛానల్ అలాగే నేను చేసేసా అదే ఫ్లోలో. ఇది నేను చెప్పలేదు, మామూలుగా ఊళ్ళో వాళ్ళంతా ఇలా చేస్తున్నారు కదా అంటే అప్పుడు వచ్చి మా అమ్మ నన్ను అడిగింది, అప్పుడు చెప్పాను నేను. అప్పుడు మీ మమ్మీ వచ్చి నువ్వేమైనా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావా? నాకు కూడా చూపించి ఏం చేస్తున్నావు, అందరు నాకు చెప్తున్నారు, నాకేం తెలియట్లేదు అని చెప్పాను. అప్పుడు చూపించాను. ఓకే, ఫార్మింగ్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారా? ఓ సూపర్. అసలు ఆవిడే చూడడానికి చాలా చిన్నగా ఉంటారు. చిన్న వయసులో మ్యారేజ్ అయిందా? అలా ఏం కాదు, నార్మల్గానే చిన్నగానే కనిపిస్తారు. అంతే. అంతేనా? మీ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, అమ్మమ్మ నానమ్మ అందరు ఉన్నారు. అమ్మమ్మ నానమ్మ అందరూ ఉన్నారు. కాదండి, కాలేజ్ అన్నాక నేను ఎప్పుడైనా ఒక మనిషిలో చూస్తే డబ్బుని వీటిని ఏం చూడను, కానీ ఫ్రెండ్స్ని చూస్తా. మనకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది అని అందరూ అంటుంటారు కదా. మీ ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండాలంటే వాళ్ళు దానికి ఒక రీజన్. ఓకే, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. కాలేజ్ లైఫ్ లేకపోతే మొత్తం బోరేనా? అంటే మన లైఫ్ మొత్తంలో కాలేజ్ లైఫ్ అనేది స్టాండ్ అవుట్ అవుద్ది కదా, అలా. నేను మీ కాలేజ్ వీడియో కూడా చూసాను, ఒకటి కాలేజ్ లైఫ్ గురించి ఒక షార్ట్ ఒకటి పెట్టుంటారు కదా. అప్పుడు ఆల్మోస్ట్ అందరి కళ్ళలో నీళ్ళు వచ్చి ఉంటాయి, నాకు కూడా వచ్చాయి. అంటే నేను కూడా అదే ఫేజ్ నుండి బయటకు వచ్చాను కదా. సో అవును కదా, ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటుంది, స్కూల్ డేస్కో కాలేజ్ డేస్కో వెళ్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది అనిపిస్తుంది. మీరు బేసిక్గా ఇంట్రోవర్టా, తక్కువ మాట్లాడతారా? నేను ఇంట్రోవర్టే. వీడియోస్ కూడా చాలా కష్టం, స్టార్టింగ్లో నేను మోటివేట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టేవాడిని, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఉన్నాయి కాబట్టి పెట్టా. యూట్యూబ్లో పెట్టడానికి భయం, ఎలా ఉంటుందో అని చెప్పని పెట్టలేదు అసలు. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా
పుష్ చేసుకొని పెట్టేశా. ఎవరు మోటివేట్ చేశారు మిమ్మల్ని, లేకపోతే మీరు ఎవరికైనా చెప్పారా ఇట్లా యూట్యూబ్ పెడదాం అనుకుంటున్నా? ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేశాను, మనోజ్ అని. ఓకే. ఆడు నేను డిస్కస్ చేసుకొని ఆడు కొంచెం పెట్టు పర్లేదని చెప్పని ఎంకరేజ్ చేశాడు. ఇంకా తర్వాత పెట్టేశాను. వద్దు అని ఎవరు అనలేదా? ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో అలా ఎవరు అనలేదు. అనలేదా? కానీ నేను ఒక వీడియో చూసాను ఇది సేమ్ ఇట్లానే, నేను యూట్యూబ్ పెడదాం అనుకున్నప్పుడు ఎందుకు అన్న వాళ్ళు, లేకపోతే ఇట్లా మాటలు అన్న వాళ్ళు ఉన్నారు. అంటే నా ముందు అనలేదు. ఇప్పుడు ఎలా అంటే వీడియో స్టార్ట్ ఇంతకుముందు వ్లాగ్స్ కాకముందు రీల్స్ అలా చేసేవాను కదా. ఓకే. అవి చేసే ముందు ఏంటంటే వీడి కాలేజ్కి వెళ్తున్నాడు ఏంటి రీల్స్ అన్ని, చదువుకుంటున్నాడా లేదా ఇలా అని చెప్పని అనేవాళ్ళు. ఓకే. ఇంకా కామెంట్స్ అన్ని ఇప్పుడు వ్లాగ్స్ చేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వ్లాగ్స్ చేసిన స్టార్టింగ్లో కూడా ఇదే కామెంట్స్. ఇప్పుడు కొంచెం ఉంది కదా సబ్స్క్రైబర్స్ వీళ్ళు పెరగడేసరికి సైలెంట్ అయిపోయారు అంతా. ఇప్పుడు ఊళ్ళో అందరూ అడగడం కానీ, బయట ఫ్రెండ్స్ కానీ, కొంతమంది ఫ్రెండ్స్ కూడా చాలా వీడియోస్ చేస్తాడరా అలా మాట్లాడారు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు అలా ఏం లేదు. ఓకే. బట్ మీ వాళ్ళందరూ కలిసి ఆ రూమ్లో, అంత చిన్న రూమ్లో ఇంతమంది ఎలా పడతారండి అసలు? అది డబుల్ బెడ్రూమ్, హాల్ ఉంటుంది, మొత్తం 6 మెంబర్సే. కాకపోతే నేను డైలీ ఇంటికి వెళ్ళిపోతా, ఏమన్నా వర్క్ ఉంటే అదే వీడియోస్ కోసం కానీ అలాంటప్పుడు ఉంటారు రూమ్లో. ఓకే. ఈ వీడియోస్లో మీరు చేసే ప్రాంక్స్ నిజమా, లేకపోతే ఊరికే మాకు చూపించడానికి అలా చేస్తుంటారా? ప్రాంక్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను హెయిర్ కట్ ఒక వీడియో చేశాను, మా అమ్మ కొట్టిందని చెప్పని. అది ఇప్పుడు నిజంగా హెయిర్ కట్ చేసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ రియాక్షన్ ఏంటంటే, అసలు ఎక్కడ చేయించావరా నువ్వు హెయిర్ కట్, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, అసలు నువ్వు హెయిర్ చేయించావు అని చెప్పి తిడుతుంది. ఆ టైంలో నేను వెళ్ళి ఫోన్ పట్టుకున్నాను అనుకో, ఫోన్ పట్టుకొని వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనుకో, కొట్టిద్ది. అసలే కోపం మీద ఉంది కదా హెయిర్ కట్ చేశాను. అప్పుడు ఏం చేస్తానంటే 2 రోజులు కూల్ అయిన తర్వాత, నువ్వు ఇలా తిట్టావు కదా సేమ్ అలాగే తిట్టు, దాన్ని నేను క్యాప్చర్ చేసుకుంటాను అని చెప్పని అంట. అలాగే ఈ ప్రాంక్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు నేను రికార్డ్ చేయను, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మేము మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. మళ్ళీ రీక్రియేట్ అంటే అది అప్పుడు ఆ సిచ్యువేషన్ నేను క్యాప్చర్ చేయలేకపోయి ఉంటా కదా కొన్ని, అలాంటివి మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అంతే. మళ్ళీ సేమ్ యాక్ట్ చేస్తారా వీళ్ళు? కొన్ని. ఓకే. మంచి యాక్టర్స్ ఉన్నారు అయితే మీ టీంలో. అంటే ఇప్పుడు మీ మమ్మీకి అమ్మ నువ్వు ఇట్లే డైలాగ్స్ చెప్పమ్మా అంటే మళ్ళీ సేమ్ వచ్చి డైలాగ్స్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మా అమ్మ. ఓ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తారుగా, చూస్తారు, ఖచ్చితంగా అడుగుతారులేండి, ఏరా అందుకు చెప్పావు నా గురించి అలా నేను కొడతానని చెప్పి. లేదు మా అమ్మతో కూడా చెప్పాను చేసేటప్పుడు. కొడతారా మీ మమ్మీ ఇప్పుడు? లేదు. ఇందాక అన్నారు మీరు, అంటే వీడియోస్ చేసేటప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పాను అని చెప్తున్నా. అదే పొగిడారులేండి, మా మమ్మీకి చెప్తే కొడుతుంది ఇప్పుడు కూడా అంటే. అదే అలా ఏం కొట్టరు, తిడతారు అంతే. కొట్టరా? మేము ఇంకా కొట్టించుకుంటున్నామండి, మా మమ్మీ నన్ను ఇప్పుడు కూడా కొడుతుంది ఇంట్లో. అందుకే మీరు ఇలా ఉన్నారు ఇంకా. ఎలా అంటే పద్ధతిగా. అబ్బా, కామెడీ చేస్తున్నారు మీరు కూడా మొత్తానికి. నిజంగా అంతే సైలెంట్ పర్సనా మీరు? ఇంట్రోవర్ట్, నేను తక్కువ మాట్లాడతాను. మీరు ఇంట్రోవర్ట్ అని ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్లో? వీళ్ళకి తెలిసి నేను మీరు వీడియోస్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాను. పర్లేదు, నోరు తెరిచి చెప్పండిలే. నిజంగా ఈయన ఇప్పుడు మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ పక్కన ఉన్నారు మల్లి గారు అండ్ కరుణ్ గారు ఉన్నారు నాతో పాటు. కెమెరాలో చూపించట్లేదు కానీ మామూలుగా ఆడుకోలేదు నాతోటి బిగినింగ్. మల్లి గారు అయితే ఏమైనా తీసుకొచ్చారా అండి నాకు వంటలు? తర్వాత మనకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను. కిచెన్లోకి వెళ్ళి చేసి పెడతారంట. అక్కడ కూడా కిచెన్లో ఇలానే చేసి పెడుతుంటారు పాపం. ఎందుకండి ప్రతిసారి ఆయనతోనే చేపిస్తారు వంట? వీడికి ఒక్కడికే వచ్చి ఎవరికి రాదు. తినడానికి మాత్రం అందరూ వచ్చేస్తారు. హెల్ప్ చేస్తాం, మెయిన్ కుక్ వాడే. ఓకే. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? బాగానే ఉంటుంది. అదేంటి అంటే చైల్డ్హుడ్ చాలా బాగుంటుంది. స్కూల్ డేస్ అప్పుడేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఇప్పుడు అంటే కొంచెం ఎలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి. అంటే బీటెక్ తర్వాత ఏంటని చెప్పని అలా ఆలోచిస్తాం కదా, ఆ టైంలో అవేం గుర్తురావు. స్కూలింగ్ లైఫ్, వెళ్ళడం వచ్చేయడం, ఆ డేస్ అన్నీ అలా అయిపోతాయి. ఓకే. చాలా బాగుంది చైల్డ్హుడ్ అంటే. నాకు ఒక డౌట్ అండి, అంటే మీరేం అనుకోకండి, ఈ హెయిర్ ఎందుకు అలా మొత్తం మొహం అంతా కప్పేసేలా పెంచుకున్నారు? అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇంతే పడిపోద్ది ముందుకి. నిజంగా మీ మమ్మీ అన్నది కరెక్టే కదా, ఏముంది కట్ చేయించింది అసలు ఎక్కడుంది? అదే అంతే పెంచుకుంటున్నారు, కావాలనే ఇష్టపూర్వకంగా పెంచుకుంటున్నారు. ఓకే. చైల్డ్హుడ్ నుంచి స్కూలింగ్లో మీరు టాపరా, లేకపోతే బ్యాక్ బెంచరా, లేకపోతే ఏదో అలా చదివేద్దాం అన్నట్టు? చైల్డ్హుడ్లో బాగానే చదివేవాడిని. 4th క్లాస్ వరకు. 4th క్లాస్ చదవలేదు, 3rd క్లాస్ వరకు. 5th క్లాస్ నుంచి యావరేజ్ స్టూడెంట్. ఇంకా ఇంటర్లో కూడా అంతే. బీటెక్ వచ్చాక అది కొంచెం డౌన్ అయింది, మళ్ళీ ఇంకా కొంచెం డౌన్ అయింది. కాలేజ్లో మీ లెక్చరర్స్ ఎవరు మీ వీడియోస్ చూడరా? చూస్తారు. వాళ్ళు ఏమంటారు? చదువుకోరా ముందు, ఎందుకు నీకు ఇప్పుడు ఇవన్నీ? అంటే కొంచెం చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా చదువుకోరా అలా ఏం చెప్పలేదు. చాలా మంది బాగా చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, టీచర్స్. ఓకే. బట్ మీరు చదవట్లేదు కదా? చదవట్లేదు, కానీ ప్యారలల్గా 2 వాళ్ళు వెళ్ళిపోతాయి. మీ గ్యాంగ్లో ఎవరు టాపర్? మా గ్యాంగ్లోనా
అందరూ యావరేజ్ స్టూడెంట్స్. ఒకడు ఉన్నాడు ఎగ్జామ్స్ అప్పుడు చదివేవాళ్ళే అంతా. అందరు టాపర్స్ ఎవరు అలా ఏం లేరు. టాపర్స్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకొని పాస్ అవుతాం అంతే. పాస్ అవుతారా? బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి 1, 2 ఉన్నాయి మీకు కూడా. ఉన్నాయి. యూట్యూబ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టట్లేదా? పెడతాను, చాలా తక్కువ. అంతేనా? అంటే ఫస్ట్ ఇయర్లో అన్నీ అయిపోయినాయి, ఏం లేవు. సెకండ్ ఇయర్లో ఒకటి మిగిలిన, అది రీసెంట్ సెమ్లో, అదే మొన్న కంప్లీట్ చేశాను. ఈ సెమ్లో ఒకటి పడింది మళ్ళీ. ఓకే. ఈ మధ్య కాలంలో ఎప్పుడో మరి సర్ఫ్ వేసి ఫుడ్ అది స్టార్టింగ్ నేను చూసిన వీడియో. నిజంగానే అట్లా సర్ఫ్ వేసి వీడియోస్ అదే ఫుడ్ పెడతారా అండి? అలా ఏం కాదు, అంటే కొంచెం వేస్తాం అంతే, మొత్తం వేయలేం. వాళ్ళకు మోషన్స్ అవుతాయి. ఇప్పుడు ఎలా అంటే అయ్యేలా ఉన్నాయి అనుకో, వాళ్ళు ఎలా వెళ్తారు కదా, దాన్ని మేము కొంచెం ఫన్నీగా రీక్రియేట్ చేస్తాం అంతే. ఓకే. ఇలా చేయండి, వాళ్ళకి అయినాయి అనుకో, కొంచెం ఇలా చేయండి వీడియోస్లో కూడా బాగుంటుంది అని చెప్పని రీక్రియేట్ చేస్తాం దాన్ని. ఓకే. మీరు ఇంట్రోవర్ట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ గురించి ఒక పేరు చెప్పేసి వాళ్ళ గురించి ఒక డైలాగ్లో వాళ్ళని మీరు వివరించాలి ఇప్పుడు. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లి గారు, ఆయనకి సరిపడే ఒక క్యారెక్టర్ చూసారా సార్, డబుల్ యాక్షన్ అలాంటిది ఏదైనా ఇట్లా ఒక పేరుకి ఒక డైలాగ్. ఓకే. ఇప్పుడు మల్లి గారు, ధూళిపేట, నాకు ధూళి ఎక్కువ డైలాగ్ ఆడితే. నిజమేలేండి. ఓకే. కరుణ్ గారు, కరుణ ఎందుకు ఇవన్నీ అంటాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అలా ప్రతిదానికి అలా చెప్తాడు వాడు. ఇప్పుడు ఏమైనా చెప్పామనుకో, ఎందుకు ఇవన్నీ, సైలెంట్గా ఉండొచ్చు కదా అలా అంటాడు వాడు. ఆయన కూడా ఇంట్రోవర్టేనా? యాక్చువల్ కనిపిస్తుంది ఇంట్రోవర్ట్ అని తెలిసిపోతుంది. సిఆర్ గారు, సిఆరా ఇది పొట్ట యాదగిరి గుట్ట అన్నట్టు. పాపం అండి, మీ అందరి దిష్టే తగులుతుంది. ఆయన ఎప్పుడు చూడు వీడియోస్లో తింటున్నారనే అంటున్నారు. సిఆర్కి చాలా మంది కామెంట్స్ చేస్తారు, సిఆర్ స్మైల్ బాగుంటుంది అని చెప్పని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఏం డైలాగ్? ఇది పొట్ట యాదగిరి గుట్ట. ఓకే. కోటి గారు, కోటియా ఆడు హైట్ పెరగాలని చెప్పని ట్రై చేస్తారు కానీ పెరగట్లేదు. దాంట్లో డైలాగ్ ఎక్కడ? డైలాగ్ కావాలి మీకు? డైలాగ్ అంటే గుర్తు రావట్లేదు సడన్గా. మీమ్స్ చాలా చూస్తాను నేను, ఇప్పుడు అడిగేసరికి రావట్లేదు మైండ్లోకి. కంప్లైంట్ బాయ్, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ కోటీస్ ఎనర్జీ. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ కోటీస్ ఎనర్జీ. బూస్ట్ తాగుతారా? తాగుతాడు. టీ తాగుతాడు ఎక్కువ ముందు బూస్ట్ కన్నా. టీ లేకుండా బతకలేడు. టీ కోసం మమ్మల్ని ఒకసారి విజయవాడ వెళ్ళాము, ఒక రీల్ కూడా చేశాను. టీ లేని ఆ రోజు గడవదు. అది మీరు ఒక టీ లవర్ ముందు చెప్తున్నారు చూడండి. నేను కూడా పిచ్చి టీ లవర్. టీ తాగకపోతే హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ మీకు తెప్పిస్తారు తర్వాత కొంచెం దాన్ని పెంచుతాం. ఓకే. నాగరాజ్ గారు, నాగరాజ్ గారికా? మీరు కూడా గారంటారా? ఓకే. నాగరాజ్ గారికి తాడి పెరిగినట్టు పెరిగా డైలాగ్ ఉంది కదా, ఎద్దులో పెరిగావు ఏంట్రా నీ వల్ల దేశానికి ఉపయోగం, ఇదేనా డైలాగ్? తిడుతున్నారండి మిమ్మల్ని నాగరాజ్ గారు. సో వీళ్ళందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు? వీడు మళ్ళీ. నిజమే అండి, కనిపిస్తుంది. పాపం పక్కనుండి నవ్వుకుంటున్నారు. అన్నట్టు ఫేస్ చూపించచ్చు కదా ఒకసారి, ఇట్లా తిప్పి నేను గమ్మున ఉంటా, వాళ్ళిద్దరు ఫేస్ చూపిండి ఒకసారి చూపిండి నిజంగానే. ఇందాక మీరు ఏం చేశారు, ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కదా అందుకని కొంచెం. అసలే ఆయన మాట్లాడట్లేదు, అసలు ఏమీ మాట్లాడట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ కూడా జాతిరత్నాలండి మీరంతా. జాతిరత్నాలు, మామూలు జాతిరత్నాలు. అవును, ఒక్కొక్కడు ఒక్క జాతిరత్నం. ఒక్కొక్కడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. కెమెరా అటు తిప్పితే మాట్లాడుతున్నారు, ఇటు తిప్పినప్పుడు మాట్లాడరే మీరు. నా సైడే ఉంది కదా అందుకనే ఇంట్రోవర్ట్. ఆయన చూడండి, అసలు ఆయన పంచువాలిటీ బాగుంటుంది. పంక్చువాలిటీ, పంచువాలిటీ డైలాగ్స్కి. పంక్చువాలిటీ అంటే ఏంటండి? ఏమో, పంక్చువాలిటీ అంటే టైంకి రావడం, టైంకి పని చూసుకోవడం, టైంకి వెళ్ళడం. అదే నేను మీకు నేర్పించే డైలాగ్ పంచువాలిటీ అని చెప్తున్నాను. అది టైంకి వేసేస్తాడు అంటున్నాను అండి. ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయండి, మా పంచువాలిటీస్ మాకు ఉంటాయండి. ఇదే మొన్న ఎవరు అన్నారు, ఇట్స్ కమ్యూనికేషన్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్. 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 ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ పంక్చువాలిటీ. ఓకే, అది పంక్చువాలిటీనే. ఓకే, నేను అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు. కాదండి, అసలు మీ ఇంత ఇంట్రోవర్టెడ్ మనిషికి ఇంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాను కదా, అంటే కంటెంట్కి ఫన్కి బాగా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు చేసే కాంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్లో ఉన్నారనుకోండి, నాకు ఈ రోజు ముఖ్యాంశాలు చెప్పండి. అలా అర్థం. ఈరోజు
అంటే మీరు మీ రూమ్లో జరిగే ముఖ్యాంశాలు అని చెప్పేసి చెప్తారు కదా ఒక రోజులో ఈ రోజు నుంచి ఏం జరిగింది ఈ రోజు అంతా అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా, ఇదే మీ రూము. ఇప్పుడు దీంట్లో ఈ రోజు ఏం జరిగింది అనేది ముఖ్యాంశాలు చెప్పండి. ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలా? చెప్పండి, పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా. చెప్పాను కదా, వాయిస్ ఓవర్ కూడా ఎవరు లేనప్పుడు ఇస్తారు మాట్లాడాలి. కళ్ళు మూసుకోండి మీరు అందరూ, నేను కూడా. అంటే ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా రావడం, ఇక్కడికి రావడం, ఇప్పుడు ఇది జరగడం. అంటే నేను ఫ్లో కట్ అవుద్ది. పర్లేదు, నిదానంగా చెప్పండి, నాకు కావాల్సినంత టైం ఉంది. ఓకే, అంటే మీరు ఎలా చెప్తారో చూద్దాం అని, అంతే. మీకు ఇదేం పరీక్ష కాదు. చెప్తాను. హలో గాయస్, ఈరోజు ఒక ఇంటర్వ్యూకి అయితే వచ్చాను. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను మళ్ళీ మన కరుణ్ కలిసి హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట. రాగానే రూమ్లో బ్రష్ చేసి స్నానం చేసేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటర్వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. రావట్లేదు, భయం వేస్తుంది. వాయిస్లో బేస్ తగ్గింది రమణ. బేస్ ఏది? అది రాదు. అది ఎవరు చెప్పండి, పర్లేదు. ఎవరు ఉండరు కదా మాట్లాడేటప్పుడు, సో నేను వెళ్ళిపోతాను అలా ఫ్లోగా. ఇప్పుడు కష్టం. సో ఇప్పుడు మన కిట్టు గారు మన అందరి కోసం, మన శ్రోతల కోసం ఒక పాట పాడతారు. అయ్యో, ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోద్ది పాట పాడితే. పర్లేదండి, ఒక పాట పాడండి. కష్టం అండి. పాడండి, ఇలాంటప్పుడే పాడాలి. నా వాయిస్ ఉంది. వాయిస్ ఓవర్ బాగుంటది కానీ సాంగ్స్ కి బాగోదు. మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందుకే మా కోసం ఒక పాట పాడండి. ఇబ్బంది పెడుతున్నాను అనుకుని మీరు నన్ను తిట్టకండి గైస్. అలా ఏం తిట్టరా, చెప్పండి. మీరు ఏదైనా సాంగ్ సజెస్ట్ చేయండి, నాకు వస్తే పాడతాను. అది మీరు సజెస్ట్ చేయాలి, రోజు వింటుంది. ఫస్ట్ ఇయర్లో మీ పాట కూడా పాడారా? ఓ, బట్ హీ ట్రోల్ మీ. హీ ట్రోల్ యూ? ఇంగ్లీష్ అసలు. నైస్. ఓకే, పనికొస్తుంది మీకు ఇది. 4th ఇయర్ ఎండింగ్లో ఏం సెలెక్షన్స్ అయ్యి? క్యాంపస్ సెలెక్షన్స్. ఎస్, అప్పుడు పనికొస్తాయి. ఇప్పుడు పాడండి. ఫస్ట్ ఇయర్లో ఏదో పాట పాడారంట కదా, సాంగ్. పెద్దగా చెప్పండి. బేబీ సాంగ్ ఇప్పుడు వద్దు, అది మర్చిపోయాను. ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాడండి. మీరు ఏదైనా సాంగ్ చెప్పండి, నేను పాడతాను. ఇంకో వేరే సాంగ్. మీరు ఒక సాంగ్ పాడితే నేను సాంగ్ పాడతాను. ఇప్పుడు ఓకేనా? నేను పాడితే బాగుంది. ఇందాక చాలా బాగా పాడుతున్నారు కదా. నేను ఎప్పుడు పాడాను? చూశాను. అది గుడ్డిదే అండి. అలాగే నేను కూడా. మీరు మంచి సింగర్, స్టేజ్ మీద పాడారంట. స్టేజ్ మీద అదుగు క్లాస్ అందరి ముందు. నేను బాత్రూంలో తప్ప పాడిన అట్లా, నాకు కష్టం. చెప్పండి, ఒక సాంగ్ సజెస్ట్ చేయండి, పాడతాను నాకు వస్తే. అదుగు మళ్ళీ నేను సజెస్ట్ చేసి మీకు రాకపోతే ఎలా? అన్నీ నాకు వచ్చిన సాంగ్ పాడతాను. అప్పుడే అదే పాడచ్చు కదా. అంటే మీ కంఫర్ట్ కోసం అవ్వద్దు. మీరు ఏది పాడితే తనకు కంఫర్టబుల్. అది బేస్లో వెళ్తుంది, రాదు. ఇప్పుడు నాకు అవేం రావు. నేను అంటే ఎస్బీపీ గారి లాగే ఇది తప్పు అది రైట్ ఇక్కడ లేచలేవు అంటే వాయిస్ ఒక ఫ్లోలో వెళ్ళాలి కదా, మధ్యలో బ్రేక్ పడింది. అది ఒక దగ్గర హై అయ్యింది సాంగ్. అది ఇది ఏ మంత్రమో అని ఉంటుంది కదా పాట, అది పాడండి. దానికన్నా ఆవార సాంగ్ కూడా ఇప్పుడు అదిగో. ఓకే ఓకే, ఆవారలో ఇది ఉంది కదా, చిరు చిరు సాంగ్. ఓకే, వాయిస్ కొంచెం సాంగ్ ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వండి గైస్, నేను అడ్జస్ట్ అయిపోతాను. ఓకేనా? అసలు కిట్టు గారు మాట్లాడడమే ఎక్కువ, అంటే పాట పాడుతున్నారు మన కోసం, అడ్జస్ట్ అయిపోతాను. ఓకే ఓకే, చాలా ఇంట్రోవర్ట్. నేను అజాత్ పాట పాడిస్తున్నారు మీరు. ఘనత నాకే దక్కింది. మీకే. చూడొద్దా? పర్లేదు. ఓకే. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే. చెప్పలు కొట్టుకున్నారు. బాగా పాడుతున్నారండి నిజంగానే. నిజంగానే అంత ఘోరంగా అయితే లేదు ఖచ్చితంగా, అంటే వినోద్రా అంత లేదు. భయం వచ్చేస్తుంది పాడుతుంటే. భయం వస్తుంది. ఆ వాయిస్ లో షివరింగ్ అర్థమై ఉంటుంది మీకు కొంచెం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా పాడేస్తారులేండి, తప్పే లేదు. బట్ గుడ్, ట్రై చేయొచ్చు మీరు. పాడతా తీయగా సరిగమపా. చిన్నప్పుడు అంతా పాటలే పాడేవాడిని, పెద్ద అయ్యే కొద్దీ వాయిస్ చేంజ్ అవుద్ది కదా, పోయింది. మీ మమ్మీ పాటలు పాడతారా?
పాడతారు వంటలు దేవుడి పాటలు. చేసుకుంటూ. దేవుడి పాటలు ఇంకేం పాటలు? ఇంకేం రావు. ఓకే. ఈ ట్రిప్స్కి వెళ్తుంటారు కదా అక్కడ ఇక్కడ చెప్పకుండా, అప్పుడు మీ మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే చెప్పకుండా వెళ్ళిపోతాను ఫస్ట్. వచ్చిన తర్వాత వీడియో ఒక 2 డేస్కి అప్లోడ్ చేస్తాను కదా, అలాగా కూల్ అయిపోద్ది. నాకు ఇలా చెప్పేసి వెళ్ళిపోయా వెంటనే ఏంటి ఇలా చేస్తామని చెప్పని అడుగుతుంది. అప్పుడు అంత కోపం ఉండదు కదా, ఇంకా మర్చిపోద్ది. ఓకే. మీ కాలేజ్లో మీ గ్యాంగ్తో ఒక బెస్ట్ మెమొరీ ఏంటి మీకు? చాలా ఉన్నాయి. ఓకే, ఒకటి. ఒకటంటే కాలేజ్కి బంక్స్, కాలేజ్ బంక్ కొట్టేసి తిరగడం. బంక్ కొడుతున్నారు, నాకు ఇంకా కాలేజ్లో ఉంది, ఇంకా 1 year అయిపోయింది. ఎవరైనా బంక్ కొడతారు, కాలేజ్ అన్నాక అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఖచ్చితంగా కాలేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ బంక్ కొట్టే ఉంటారు, మేము కొట్టాం. ఓకే. బంక్స్ కొట్టి బిర్యానీస్కి వెళ్ళడం, తిరగడం, ఇవే. అవే అంతేనా? ఎప్పుడు ఎవరు ఏ లెక్చరర్ కొట్టలేదా, దొరికిపోయి అట్లా? లేదు, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. లేదు. ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒకవేళ ఇలా కాలేజ్ లెక్చరర్స్ ఎవరైనా ఉంటే నైట్ కానీ లేకపోతే కాలేజ్ కానీ బంక్ కొట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే చూసి క్రమశిక్షణలో పెట్టాలా? క్రమశిక్షణలో పెట్టండి. గుంటూరు వీధుల్లో బాగా తిరుగుంటారు కదా, ఏంటి మీ ఫేవరెట్ స్పాట్? అక్కడ వస్తుందేమో ఆన్సర్, అక్కడి నుంచి నవ్వుతున్నారు ఆల్రెడీ వాళ్ళు. అలా చెప్పొద్దనా? అంటే ఏదో అలా రావట్లేదు అని చెప్తున్నాను. గుంటూరు అంతా ఫేవరెట్ స్పాటే, గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. గుంటూరు అంతా ఫేవరెట్ స్పాట్ ఏనా? ఎలా అండి ఇలా? గుంటూరుని ఒక ప్లేస్ ఇలా బాగుంటుంది ఇలా బాగుంది చెప్పలేము, గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా అదే సేమ్ వైబ్ ఉంటుంది. అవునా? నేను కూడా చాలా రోజులు తిరిగాను. మీరు ఫీల్ అవ్వలేదేమో. నిజమా? అంతేగాని ఒక సపరేట్ ప్లేస్ అంటూ ఏం లేదు. లేదు. ఓకే. గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు మీ గురించి, అదే వాళ్ళ గురించి మిమ్మల్ని ఒక డైలాగ్ అడిగాం కదా, పక్కన ఉన్న వాళ్ళని మీ గురించి ఒక డైలాగ్ అడుగుదాం, ఓకేనా? మల్లి గారు, యువర్ ఆర్టిస్ట్ టైం పప్పెట్ అంటారు కదా, అలా ఈసే ఆర్టిస్ట్ టైం పప్పెట్ టైం జస్ట్ పప్పెట్. ఓ మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు. యాక్చువల్ డైలాగ్ రైటర్ కాదు కానీ డైలాగ్ డెలివరీ బాగా చేస్తున్నారు. నైస్. మీరు సైలెంట్ అనుకున్నాను నేను. సిచ్యువేషన్ బట్టి సైలెంట్. ఇప్పుడు ఆయన నటిస్తాడు చూడండి. ఓకే, మొదలు పెట్టండి మళ్ళీ గారు. లేదండి, మీరేదేదో అనుకుంటున్నారు. ఎందుకంటే పెట్టారు నటన అంతా చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పాలి డైలాగ్. ఏం చెప్పాలి? కిట్టు గారి గురించి ఇందాక మీ గురించి ఎలా అడిగి